కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తమకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్ దేశంలో ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున భూసేకరణ చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయమన్నారు. ఇప్పటి వరకు 3.47 లక్షల కోట్లు అప్పు చేశామన్న సీఎం రేవంత్ కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే తాము అప్పులు చేస్తున్నామని చిట్ చాట్లో తెలిపారు. మీడియాతో చిట్ చాట్లో కీలక కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, అటు మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి విద్యా విధానం వరకు పలు కామెంట్స్ చేసినట్టున్నారు. ఏమన్నారైనా 50 మీటర్స్ ని జోన్ గా తీసుకుంటున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇంకేమన్నారు? ఈరోజు బడ్జెట్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు కీలక అంశాలపైన ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మూసీకి సంబంధించి మూసీ ప్రాజెక్టును ఆపే ప్రసక్తి లేదు, దాన్ని ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ చేస్తాం, ఆర్థిక రాజధాని హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడంలో మూసీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మూసీ ఉందో మూసీకి ఇరువైపులా కూడా మూసీ మధ్య నుంచి 50 మీటర్ల చొప్పున లెఫ్ట్ రైట్ కూడా భూసేకరణ చేస్తాం. మొదటి ఫీజులో భూసేకరణ చేసేందుకు ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశాం. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ కూడా పూర్తి చేశామని చెప్పారు. అయితే నిధులు బడ్జెట్లో తక్కువగా కేటాయించినప్పటికీ ఇతర మార్గాల ద్వారా, ముఖ్యంగా లోన్స్, అలాగే మూసీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు సేకరిస్తాం. నిధుల విషయంలో ఇబ్బంది పడే ప్రసక్తి లేదంటూ కూడా సీఎం దీనిపైన అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా మాట్లాడారు. ఈ విషయంలో సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గదు. ఇప్పటికే చాలామందిని విచారించారు. దాదాపుగా 6,000 మంది ఫోన్ ట్యాప్ చేసినట్టుగా ప్రభుత్వానికి అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ విచారణలో చాలామంది అభిప్రాయాలు విచారణ జరుగుతుంది కాబట్టి అదంతా కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఈ అరెస్టులు ఇతర వ్యవహారం అవుతుంటుంది. ఎవరో డిమాండ్ చేసినంత మాత్రాన ఒకరిని అరెస్ట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరవుతున్నట్టు కూడా సీఎం ఈ విధంగా చెప్పడం జరిగింది. దీంతోపాటు విద్యా వ్యవస్థ పైన కూడా సీఎం పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అలాగే దేశంలో చాలా చోట్ల కూడా +2 విద్యా విధానం అమల్లో ఉంది. కానీ తెలంగాణలో 10th బోర్డు, ఇంటర్ బోర్డు, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఇలా డిఫరెంట్ బోర్డు ఉండడం వల్ల జాతీయ స్థాయి విద్యా విధానంతో అనుకున్న స్థాయిలో పోటీ పడలేకపోతున్నారు. జాతీయ స్థాయి విద్యా విధానాన్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎక్కువ శాతం పోటీ పడడానికి ఇతర జాబ్స్లో ఉపయోగపడుతుంది అనేది సీఎం అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. అంటే +2 విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ చెప్తున్నారు. అంటే 1st to 12th వరకు కూడా ఒకే గొడుగు కుందుకు ఈ విద్యాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈసారి బడ్జెట్లో 12వ తరగతి వరకు కూడా +2 విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకానికి నిధులు కేటాయించినట్టుగా సీఎం చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేసీఆర్ సభకు రాకపోవడానికి కేటీఆర్ అరెస్ట్ కారణం, కేసీఆర్ను గృహ నిర్బంధం ఇద్దరు నేతలు కూడా చేశారు కాబట్టి సభకు రావట్లేదంటూ కూడా ఒక ఘాటైన విమర్శ చేశారు. దీంతోపాటు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసు వ్యవహారంలో బీజేపీ మౌనం దీనికి కారణంగా చూపెడుతున్నారు. బీఆర్ఎస్ సభ్యులు దొరికారు కాబట్టే బీజేపీ కేసు విషయంలో మౌనంగా ఉంటుంది, లేదంటే ఎందుకు విచారణ కానీ దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు బీజేపీ నేతలు అంటే కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అనేక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. సంబంధించి విద్యా కమిషన్కి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని కేకే కమిటీకి ఇచ్చాం. కేకే కమిటీ రిపోర్ట్ తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన అంశాలను అమలు చేయాలా వద్దనే డిసైడ్ చేస్తాం. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అన్ని అంశాలను అమలు చేయాలనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉండదు కదా అనేది మాత్రం చెప్పడం జరిగింది. ఏవైతే బయట విమర్శలు వచ్చాయో ముఖ్యంగా టీచర్ల జీతాలకు సంబంధించి కానీ ఇతర అంశాలు వాటి విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.